మరి ఇవన్నీ సమస్యలు ఉండగా ఇంకొక కొత్త సమస్య తెచ్చి నువ్వు రైతులకు ఇలా యూరియా ఇవ్వకుంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నువ్వు టైంకు యూరియా ఇవ్వవు, ఇచ్చిన హామీలు నెరవేర్చవు. మళ్ళీ మీదికెళ్ళి ఈరోజు ఒక నిన్న మొన్నటి దాకా పెద్ద మనిషి అంటే కొంత గౌరవం ఉండే తుమ్మల నాగేశ్వరరావు గారు. మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడే నాకు ఆయన మీద సగం గౌరవం పోయింది. ఎవరు అధికార రాసిచ్చిన చిట్టి చదివితే దాని దగ్గర 4 పద్దులు తీసేస్తే మ్యాచ్ చేసినానంటే మరి నువ్వు చదివింది కరెక్టా లేకుంటే మరి బట్టి విక్రమార్క చదివింది కరెక్టా అని అంటే కూర్చున్నాడు. ఇవాళ అట్లే మాట్లాడుతున్నాడు, ఏదో సామెత చెప్తున్నాడు, మొగండి కొట్టి మొరమొర అన్నారని. అసలు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు నిజంగా వయసు మీరి బుద్ధి మందగించిందా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకంగా మీరు భారతీయ జనతా పార్టీని తిట్టి ఆలోచన చేస్తడం మంచి పద్ధతి కాదు. ఇలా పెట్రోల్ డీజిల్ సంగతి బంగ్లాదేశ్ సంగతి మాట్లాడుతున్నావు కదా. మొన్ననే నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు 20,80,00,000 గన్నీ బ్యాగ్స్ ఆల్రెడీ వచ్చినాయని. మరి నువ్వేమో బంగ్లాదేశ్ వల్ల రాలేదు, యుద్ధం వల్ల రాలేదు, గన్నీ బ్యాగ్స్ లేదు. మరి ముందు తెలియదా పంట వస్తుందని? ఏ సీజన్లో పంట వస్తుందో నీకు తెలియదా? ఏప్రిల్ నాటికాన్ని సిద్ధంగా చేసుకోవాలని మీకు తెలియదా? దానికి బోడిగుండుకు మోకాలకు ముడి పెట్టినట్ల బంగ్లాదేశ్ యుద్ధము ఇవన్నీ ఏ రాష్ట్రంలో లేని సమస్య నీ ఒక్కడికే ఉన్నదా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సమస్య ఓన్లీ తెలంగాణకి ఉన్నట్లా నువ్వే కనిపెట్టినట్లా. డీజిల్ అట మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు ఈ రాష్ట్రంలో డీజిల్ కొరత లేదు అని అనేక సార్లు చెప్పిండు, అసెంబ్లీ సాక్షి చెప్పిండు, అనేక డాష్లో చెప్పిండు ఎక్కడా డీజిల్ కొరత లేదు అని. మరి ఈరోజు డీజిల్ కొరత గురించి మాట్లాడతాడు. డీజిల్ కొరత ఉన్నది ఎక్కడన్నా? ఇలా ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పెట్రోల్ మీద 30 రూపాయలు ట్యాక్స్ వసూలు చేసే నువ్వా మాట్లాడేది? సిగ్గుండాలా మీ ప్రభుత్వానికి. ఈరోజు డీజిల్ మీద వ్యాట్ తగ్గించుకుంటే దాదాపుగా 30 రూపాయలు మీరు వసూలు చేసుకుంటా ఈరోజు మీరు మాట్లాడుతున్న నీతులు